మూసీ నది పునర్జీవం అభివృద్ధి ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు హైదరాబాద్లోని హోటల్ తాజ్ కృష్ణలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. ప్రాజెక్టు కార్యాచరణ, నిర్వాసితుల పునరావాసం, ఆర్థిక వృద్ధి వంటి అంశాలపై విపక్షాల విమర్శల నడుమ 5 దశల్లో చేపట్టనున్న పనుల వాస్తవాలను, పారదర్శకతను ఆయన వివరించనున్నారు. మూసీ నది పునర్జీవం అభివృద్ధి ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు హైదరాబాద్లోని హోటల్ తాజ్ కృష్ణలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. ప్రాజెక్టు కార్యాచరణ, నిర్వాసితుల పునరావాసం, ఆర్థిక వృద్ధి వంటి అంశాలపై విపక్షాల విమర్శల నడుమ 5 దశల్లో చేపట్టనున్న పనుల వాస్తవాలను, పారదర్శకతను ఆయన వివరించనున్నారు. మూసీ నది పునర్జీవం అభివృద్ధి ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు హైదరాబాద్లోని హోటల్ తాజ్ కృష్ణలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. ప్రాజెక్టు కార్యాచరణ, నిర్వాసితుల పునరావాసం, ఆర్థిక వృద్ధి వంటి అంశాలపై విపక్షాల విమర్శల నడుమ 5 దశల్లో చేపట్టనున్న పనుల వాస్తవాలను, పారదర్శకతను ఆయన వివరించనున్నారు. మూసీ నది పునర్జీవం అభివృద్ధి ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు హైదరాబాద్లోని హోటల్ తాజ్ కృష్ణలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. ప్రాజెక్టు కార్యాచరణ, నిర్వాసితుల పునరావాసం, ఆర్థిక వృద్ధి వంటి అంశాలపై విపక్షాల విమర్శల నడుమ 5 దశల్లో చేపట్టనున్న పనుల వాస్తవాలను, పారదర్శకతను ఆయన వివరించనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సునీల్ లైవ్ ద్వారా అందిస్తారు. సునీల్, మూసీ పునర్జీవంపై సీఎం రేవంత్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నట్టు తెలుస్తుంది. అయితే ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో ప్రజలకు ఎలాంటి సందేహాలు, అపోహలు వివరించే అవకాశం ఉంది? తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నటువంటి మూసీ రివర్ ఫ్రంట్ సంబంధించినటువంటి విషయాలపై ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రతిపాదనలు, ప్రణాళికను మొత్తం కూడా ఈరోజు ప్రజల ముందు ఉంచే ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు సాయంత్రము 6 గంటలకు తాజ్ కృష్ణ హోటల్లో పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్, అంటే ఇప్పటికే డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ అంతా కూడా DPR మొత్తం కూడా సిద్ధం చేసినటువంటి ప్రభుత్వము వాటికి సంబంధించినటువంటి విధి విధానాలపై కూడా ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఈ యొక్క సమావేశంలో అటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అదేవిధంగా పార్లమెంట్ సభ్యులు, మంత్రులు, మరోవైపు మేధావులు, పర్యావరణ శాఖ అధికారులు, మరోవైపు కొంతమంది ఇండస్ట్రియల్ నేతలు, అదేవిధంగా చాలామంది బ్యాంకర్స్, వీరందరూ కూడా ఈ యొక్క సమీక్ష సమావేశంలో పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ మూసీ సంబంధించినటువంటి ప్రాజెక్టు డీటెయిల్ ప్రాజెక్ట్ మొత్తం కూడా ఇప్పటికే ప్రభుత్వం సిద్ధం చేసింది. ఏ విధంగా ప్రక్షాళన చేయాలి, మూసీ నది ఏ విధంగా ప్రక్షాళన చేయాలి, తాగునీటి అవసరాల
కోసం ఏ విధంగా ఉపయోగించుకోవాలి, మరోవైపు పర్యావరణాన్ని ఏ విధంగా రక్షించుకోవాలి, మూసీ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలను ఏ విధంగా అభివృద్ధి చేయాలన్న దానిపై కూడా ఇప్పటికే పూర్తిగా డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ మొత్తం కూడా ఇప్పటికే అటు రాష్ట్ర ప్రభుత్వము సిద్ధం చేసింది. ఆ సిద్ధం చేసినటువంటి ప్రణాళికలను ప్రతిపాదన అన్ని కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము ప్రజల ముందు ఉంచే ప్రయత్నం చేస్తుంది. సాయంత్రం 6 గంటలకు తాజ్ కృష్ణ హోటల్లో వీటికి సంబంధించినటువంటి అన్ని వివరాలపై కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశంలో అన్ని వివరాలు కూడా పొందుపరిచే అవకాశం ఉంది. దీంతో పాటు మూసీ సంబంధించినటువంటి ప్రక్షాళనకు సంబంధించిన విషయంలో చాలా అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి కాబట్టి వారికి సంబంధించినటువంటి సహాయక చర్యలు అంటే నిర్వాసితులకు ఎలాంటి సహాయక చర్యలు అందించాలి, ఏ విధంగా ప్రభుత్వం ముందుకు తీసుకెళ్లాలన్న దానిపై కూడా ఈరోజు కీలక నిర్ణయం కూడా తీసుకునే అవకాశం ఉంది. మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము 3 దశల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. ఈరోజు మొదటగా మొత్తం కూడా దీనికి సంబంధించినటువంటి బడ్జెట్ ఇప్పటికే 5,812 కోట్ల మేరకు ఈ యొక్క ప్రాజెక్టు మొత్తం కూడా ఖర్చు అవుతుందని ఇప్పటికే అంచనా వేసిన నేపథ్యంలో అందుకు సంబంధించినటువంటి ప్రతిపాదనలు రాబోయేటువంటి బడ్జెట్ సమావేశంలో కూడా ఈ మూసీ ప్రక్షాళనకు సంబంధించిన విషయాలపై కూడా అటు బడ్జెట్ సమావేశంలో పొందుపరిచే అవకాశం ఉంది. ఇక మొదటి ఫేజ్తో పాటు ఫేజ్ 2, ఫేజ్ 1, ఫేజ్ 3 అంటే 3 ఫేజ్ల్లో ఈ యొక్క మూసీ ప్రక్షాళన అనేది పూర్తిగా చేసే అవకాశం ఉంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా చేసింది. ఈరోజు డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ అంటే బ్యాంకర్స్తో కూడా ఇప్పటికే సమావేశం నిర్వహించిన నేపథ్యంలో అందుకు సంబంధించినటువంటి దానిపై కూడా పూర్తిగా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు కూడా చేసింది. ఇంకా దీంతో పాటు మూసీ పునరుద్ధరణ భాగంలో తొలిగా గాంధీ సరోవర్ ప్రాజెక్టును చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. గాంధీ స్టాచ్యూ పెద్ద ఎత్తున 400 కోట్ల మేరకు గాంధీ విగ్రహాన్ని కూడా అక్కడ ఏర్పాటు చేయాలి. గాంధీకి సంబంధించినటువంటి ఎగ్జిబిషన్స్, స్టాల్స్ని, అదేవిధంగా మూసీలో చుట్టుపక్కల సైక్లింగ్ని, అదేవిధంగా వాకర్స్ వెళ్ళడానికి అంటే కాలినడకను వెళ్ళడానికి చుట్టూ మూసీ నది చుట్టూ కూడా ఒక ప్రత్యేకమైనటువంటి జోన్గా ఏర్పాటు చేసి అక్కడ మల్టీప్లెక్స్ థియేటర్స్, అదేవిధంగా లోపల సంబంధించినటువంటి చిన్న అంటే ఎవరైనా స్విమ్మింగ్ చేయడానికి వాటికి సంబంధించినటువంటి దాని విషయంలో కావచ్చు కొత్త కొలాన్స్ని ఏర్పాటు చేయడం, వీటన్నిటి కూడా మూసీ మొత్తం కూడా అత్యంత సుందరీకరణగా తీర్చిదిద్దేందుకు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 5,812 కోట్ల మేరకు బడ్జెట్ కూడా అంచనా వేయడం జరిగింది. 400 కోట్ల మేరకు మొదటగా అటు గాంధీ విగ్రహ ఏర్పాటు, గాంధీ విగ్రహ ఏర్పాటుతో పాటు గాంధీ స్టాల్స్, మరోవైపు గాంధీకి సంబంధించినటువంటి కొన్ని ఎగ్జిబిషన్స్, వారికి సంబంధించినటువంటి ఆనవాళ్ళకు సంబంధించిన విషయాలపై కూడా ప్రజలకు రాబోయే తరాలకు తెలియజేయడం కోసము ఒక ప్రత్యేకమైన ప్రణాళికగా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేసింది. ఇక ఈరోజు జరిగేటువంటి సమావేశంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము తీసుకోబోయేటువంటి మూసీ ప్రక్షాళన పునర్జీవనానికి సంబంధించినటువంటి అంశాలు, ప్రతిపాదనలు అన్నీ కూడా ఈరోజు ప్రజల ముందు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిపాదించే అవకాశం ఉంది. దీంతో పాటు ఈ కార్యక్రమంలో మేధావులు, పర్యావరణ శాఖ అధికారులు, ఆర్కిటెక్చరల్, అదేవిధంగా సంబంధించినటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్లమెంట్ సభ్యులు అందరూ కూడా ఈ యొక్క సమావేశంలో పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంది. సాయంత్రం 6 గంటలకు తాజ్ కృష్ణ హోటల్ వేదికగా మూసీ పునర్జీవన సంబంధించిన ప్రాజెక్టు సంబంధించిన అంశాలపై కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొనే అవకాశం ఉంది. సంపత్. ఓకే సునీల్, ఇప్పుడు గాంధీ సరోవర్ ప్రాజెక్టులో ఇప్పటికే చాలా మంది వ్యతిరేకిస్తున్నారు. అయితే ఈ ప్రాజెక్టులో చాలా మంది కుటుంబాలు తమ ఇంటిని కోల్పోయే అవకాశం ఉంది. అయితే వారికి ప్రభుత్వం ఎలాంటి భరోసా కల్పించే అవకాశం ఉంది? మూసీ పరిసర పరిహారక ప్రాంతంలో ఉన్నటువంటి బఫర్ జోన్ అంటే 50 మీటర్ల పరిధిలో ఉన్నటువంటి వారందరూ కూడా అక్కడ ఉన్నటువంటి బిల్డింగ్స్ అన్ని కూడా తీసేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. ఎందుకంటే మూసీ అనేది రాష్ట్ర ప్రభుత్వం రాబోయే తరాలకు మంచినీటి సమస్య లేకుండా పూర్తిగా తీర్చిదిద్దడం, మంచినీటి సమస్య కొరత పూర్తిగా తీర్చిదిద్దడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నటువంటి దీనికి ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరు కూడా సహాయ సహకారాలు అందించాలంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే విజ్ఞప్తి చేసింది. ఇక మూసీ పరివారక ప్రాంతంలో ఇల్లు కోల్పోతున్నటువంటి వారందరూ కూడా స్వచ్ఛందంగా వారికి వేరే ప్లేస్లో ప్రభుత్వమే కేటాయిస్తుంది. ఖచ్చితంగా ఇల్లు కోల్పోతున్నటువంటి జాగతో పాటు వారికి ఇల్లు కూడా కట్టించి వారి అకౌంట్లో డబ్బులు కూడా జమ చేస్తామంటూ కూడా ఇటీవల కాలంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనేక సభల్లో, సమావేశాల్లో కూడా మాట్లాడినటువంటి పరిస్థితి కనబడుతుంది. కానీ కొంతమంది రాజకీయ రంగు పులుముకుంది ఈ విషయంలో. చాలామంది బీఆర్ఎస్ నేతలు, అటువైపు బీజేపీ నేతలు కొంత ఆరోపణలు కూడా చేస్తున్నారు. కాబట్టి అలాంటి ఆరోపణలకు తావు లేకుండా రాష్ట్ర ప్రభుత్వం వారికి ఖచ్చితంగా అండగా ఉంటుందనేటువంటి భరోసా అటు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. కానీ మరి ఏ రకంగా అండగా ఉంటుంది, ఏ రకంగా భరోసా ఇస్తుంది అనే దానిపై కూడా పూర్తి క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందంటూ కూడా అక్కడ ఉన్నటువంటి నిర్వాసితులు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే దీనిపై చాలా పెద్ద ఎత్తున అటు న్యాయస్థానంతో పాటు కొంతమంది అక్కడ సంబంధించినటువంటి ఆందోళన కూడా వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో వీటికి సంబంధించిన విషయంలో ప్రభుత్వం ఈరోజు జరిపేటువంటి సమావేశంలో ఈ యొక్క నిర్వాసితులకు సంబంధించినటువంటి విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకున్నది మాత్రం ఈరోజు జరిగేటువంటి కార్యక్రమంలో పూర్తి వివరాలు కూడా తెలియజేసే అవకాశం ఉంది. ఓకే రైట్, థ్యాంక్ యూ సునీల్.